మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ కొన్ని రోజులుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. కేవలం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆయనకి పడకపోవడం కారణమా, లేకపోతే సైలెంట్గా ఉండడం గల ప్రధాన కారణం ఏంటంటే ఏమైనా అలిగారా జగ్గారెడ్డి అనేటువంటి విషయం అయితే మనకి వెల్లడవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఆయన కేసీఆర్కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి, అంటే అలాంటి విమర్శలు కూడా వచ్చాయి. కానీ కేవలం అభివృద్ధి పరంగానే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నేపథ్యంలో ఆయన కలుస్తున్నాను, అలాంటి నేపథ్యంలోనే వినతి పత్రాలు కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో కలుస్తున్నటువంటి వివరణ కూడా ఇచ్చినటువంటి సందర్భం. కానీ కొన్ని రోజులుగా ఆయన మీడియా ముఖంగా ఇక్కడ కనిపించకపోవడం, సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకువెళ్తున్న వరుస చేరికలతో హడావిడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, కానీ ఆయన మాత్రం సైలెంట్గా ఎందుకున్నారు? దీనిపై పూర్తి అప్డేట్స్ అంటే సునీల్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారని చెప్పవచ్చు. ఆయన ఎక్కడ కూడా మీడియాలో కూడా కనిపించని పరిస్థితి ఉంది. ఎందుకంటే జగ్గారెడ్డి తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తి. ఆయన వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే సొంత పార్టీపై ఆయన కొన్ని అంశాలను వ్యతిరేకించడం, లేదంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీపై విమర్శలు చేయడం, లేదంటే బీఆర్ఎస్ పార్టీలోని కొందరితో ఆయన సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు కూడా వచ్చిన మాట ఆయన ఇప్పటికే ప్రేక్షకులందరికీ కానివ్వండి, లేదంటే సంగారెడ్డి నియోజకవర్గం అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా ఎందుకు సైలెంట్ అయ్యారనే విషయం మాత్రం సంగారెడ్డి జిల్లాతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కూడా జరుగుతున్న చర్చ అని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ